అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈనాటి దేవుని యొక్క వాక్యం ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 15వ వచనములో దేవుడైన యెహోవా ఈ విధంగా సెలవిస్తున్నాడు. ఆపత్కాలమందు నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచదు. కాబట్టి మన జీవితాల్లో మనకు విపత్తు కలిగినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని వేడుకోవాలి, దేవుని మొరపెట్టుకోవాలి. తప్పకుండా సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, మనలందరినీ ప్రేమించేటువంటి దేవుడు. ఆయన మనల్ని అపాయాల నుండి విడిపిస్తాడు, శ్రమల నుంచి తప్పిస్తాడు, రక్షిస్తాడు, కాపాడుతాడు. తద్వారా దేవుని బిడ్డలుగా మనమందరం కూడా ఆ దేవదేవుని మహిమపరుస్తూ దేవుడు అనుగ్రహించేటువంటి నిత్య ఆశీర్వాదాలను పొందుకుంటూ ఆయన పరలోక రాజ్య వ్యాప్తిలో మనమందరం కూడా పాలిభాగస్థలమై ఉందాం.